పాస్టర్లు వెంటనే కత్తి తీసుకొని పొడవాలి. వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని వస్తే వీళ్ళు వాక్యం చెప్పడానికి వస్తే వీళ్ళు కొట్టాలి, చేయాలి అని ఎంతో కష్టం. నువ్వు 2 బొట్లు పెట్టుకుంటున్నావు, 3 బొట్లు పెట్టుకుంటున్నావు, నీకు శాతపడద్దురా, ఇక నువ్వు నీ దగ్గర పోకూడదురా అని దూరంగా అందరూ నా దగ్గరకు వచ్చి కాకరి చూసి ఎంతమంది వచ్చినా కూడా అరే ఈయన దగ్గర పోవద్దురా, చేయొద్దురా, నా మీద పనులు కొరుక్కుంటా చేసి దూరంగా పారిపోయి బతకాలి. నేను చచ్చిపోతే ఇంక ఎవరికి బాధ ఉండదుగా, ఎవరికైనా ఈ బాధ ఉండదు, నాకు ఇక సవే దిక్కు, ఇంతమందితో మాట్లాడి చేసి నీ భూమి అని నా ఆలోచన చొప్పున దేవుని వాక్యం ఎప్పుడైతే నాకు ఉదయం దొరబడుతుందో అప్పుడు నెమ్మదిగా ఉండేది. దేవునికి వందనాలు, యేసు కీర్తి నామానికి వందనాలు, దైవ సేవకులకి వందనాలు, దేవాతి దేవుడికి వందనాలు. నా పేరు ఎల్లయ్య. నేను అసలు దేవుడు అంటే యేసు కీర్తి అంటే నేను ఎరగను. పాస్టర్లు వెంటనే కత్తి తీసుకొని పొడవాలి, వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని వస్తే వీళ్ళు వాక్యం చెప్పడానికి వస్తే వీళ్ళు కొట్టాలి, చేయాలి అని ఎంతో కసి ఉన్నది. మాదిగోళ్ళ దేవుడు, మాలవాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు మన కాడికి వచ్చేది చెప్పేది ఏంటి, మనది ఇంతమంది దేవుళ్ళు ఉండగా మన కాడికి వచ్చి చెప్పేది ఏంటి, ఇలా అసలు వద్దు మనకి అని ఎంతో కోపం మీద ఉండేది నాకు. ఇలా వెంటనే అసలుంటప్పుడు ఏం చేసినంటే నాకు ఫుల్గా నేను తాగేది, ఇచ్చలుడిగా తాగి తిరిగేది, ఇష్టం వచ్చిన తాగి పండుకునేది, రోడ్ల మీద పండుకునేది, ఏడపడితే ఆడ పండుకునేది. అయితే చివరికి ఏమైందంటే నేను తెలంగాణ వెళ్ళా. దేనికి వెళ్ళినంటే మా అమ్మాయి, చిన్న అమ్మాయి, మా అన్నయ్య కూతురు చిన్న అమ్మాయి దయ్యం పెడితే దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యం పెట్టినాడు, వాళ్ళు చర్చికి వెళ్ళి వాళ్ళు 10 సంవత్సరాలు చర్చికి వెళ్తారు. అక్కడ ఒకసారి జనవరి ఫస్ట్ రా బాబాయి అంటే వెళ్ళా. ఏమి తీసుకెళ్ళా, డబ్బులు కూడా ఇస్తున్నా వాళ్ళు తీసుకోలేదు, కేక్ ఇస్తున్నా, ఇది ఏదొద్దు, వచ్చి భోజనం చేసి పాలన చేసుకొని వెళ్ళు, నెత్తిన చేయబెట్టి పాలన చేసిన ఆ దేవజనుడు చేసిన 5 నెలలకో 6 నెలలకో ఈ దసరా వచ్చింది కదా, దసరా ఉత్సవాలు. అప్పుడు నువ్వు 2 బొట్లు పెట్టుకుంటున్నావు, 3 బొట్లు పెట్టుకుంటున్నావు, నీకు శాతపడద్దురా, ఇక నువ్వు నీ దగ్గర పోకూడదురా అని దూరంగా అందరు నిలవేశారు నన్ను. ఈడ 3 బొట్లు పెట్టుకొని 4 బొట్లు పెట్టుకుంటావు, ఎందుకంటే దగ్గరకు వచ్చి నువ్వు శాతపడి చేస్తావరా, ఈయన దూరంగా ఉంచాలరా, దగ్గరకు వచ్చి ఊసిపోయేది కాకరించి ఊసి దగ్గరికి పోయి మళ్ళీ తర్వాత కేకేసి మళ్ళీ పిలిచేది, మళ్ళీ దూసిచ్చేది. నాకు అప్పుడు కత్తి తీసుకొని పడవాలనిపించేది. అప్పుడు ఆ టైం వల్ల ఒక్కరు పడతాం, ఇద్దరిని పడతాం, ఇంతమందిని పడవలేముగా అని మళ్ళీ వాక్యం నా ఉదయాన మళ్ళీ అనిపించేది. ఇంతమందిని ఏడ చంపుతాం, ఏడ పడతాం, దేవుడే చూసుకుంటాడు. ఓ చెంప కొడితే చెంప చూపించమని దేవుడు. నేలేసి నా దగ్గరకు వచ్చి కాకరి చూసి ఎంతమంది వచ్చినా కూడా అరే ఈయన దగ్గర పోవద్దురా, చేయొద్దురా, నా మీద పనులు కొరుక్కుంటా చేసి దూరంగా పారిపోయేది. అందరు పోయి మళ్ళీ పిలిచి మళ్ళీ దూషించేది, నన్ను కాకరించి చూసేది. ఏంది బాబా, ఏం చేయాలి, నేను ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతే ఇంక ఎవరికి బాధ ఉండదుగా, ఎవరికైనా ఈ బాధ ఉండదు, నాకు ఇక సవే దిక్కు, ఇంతమందితో మాట్లాడి చేసి నీ భూమిని బతకడం ఎందుకని నేను దేవుని కూడా అడగలే. ఎప్పుడు చచ్చిపోవాలా, ఏ ఆలోచన ఉండే. ఒక ఆయన ఉండి బియ్యం కొట్ట ఆయన ఉండి ఆయన ఏమన్నంటే బజార్లో కుక్కలు ఎన్నో పోతాయి, ఎన్నో మురుగుతాయి, నీకెందుకంటే అన్నా కూడా దొరక నాకు మర్చేంత లేదు. మా ఇంటికి వచ్చి మా ఆవిడతో చెప్తే నీతో పిరికి ఆత్మడి నువ్వు ఎందుకు అని మా ఆవిడ తిట్టేది, ఇటు పిల్లలు తిట్టేది, నన్ను అందరూ దూషించి మర్చేంత లేదు. నాకు ఇక ఎప్పుడు చచ్చిపోవాలని ఆలోచన ఉంటాయి. ఆ టైం వల్ల మా అమ్మాయి ఇక్కడ ఇల్లే, పక్కన ఇల్లే, ఇంటికి వచ్చి పాస్టర్ నుండి పట్టుకొని ప్రార్థన చేసి నన్ను ఓదార్చినప్పుడు నాకు ప్రార్థన చేసి ఓదార్చినప్పుడు నెమ్మది కలిగేది. తర్వాత మళ్ళీ బయటకు వెళ్తే గుబిలు భయం వచ్చింది. అప్పటికి మళ్ళీ ఏమైనా చచ్చిపోవాలని మళ్ళీ ఆలోచన ఉంటారు. పాస్టర్ గారు ఉండు, ఆ పాస్టర్ గారు వచ్చి ఉదయం చేసి మన ఆయనకి తెలిసిపోదాం, చచ్చిపోదాం ఆలోచన ఉదయం చేసి లాక్కొచ్చి మందిలోకి వచ్చి ఏడ్చినప్పుడు ఉదయం వచ్చి వాక్యం చెప్పి ధైర్యపరిచి నన్ను ఓదార్చనగా మళ్ళీ కొండంత ధైర్యం వచ్చేది. ఆ వాక్యం అనేది నా ఉదయంలోకి వెళ్ళిపోయేది, భోజనం చేసినట్టు నా ఉదయంలోకి వెళ్ళిపోయేది. వాక్యం వెళ్ళిపోయినాక అప్పుడు ధైర్యం వచ్చేది. ధైర్యం వచ్చినాక నన్ను దేవుడు స్వస్థపరిచినప్పుడు నాకేమైందంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకోకపోతే నువ్వు ఎన్నో వచ్చినాక సుట్ట మార్గం పోతావు, బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు నేను సుట్ట బీడి అన్నీ తాగేది.
ఈ బీడి దాటానికి మరవలేకపోతున్నా, చుట్ట మరవలేకపోతున్నా, దేని మరవలేకపోతున్నా. ఏం చేయాలా ఏం చేయాలి ఏం చేయాలి? నువ్వు బాత్రూమ్ తీసుకుంటే అన్ని బంద్ అవుతారా అని. అయితే నేను ఏం చేసినా ఎన్ని రోజుల్లో ఉపవాసం ఉన్నా కూడా ఎంత చేసినా కూడా అది చుట్ట బీడి కూర్చి జాపోవట్లే. ఎప్పుడైతే బాత్రూమ్ పొందిన గుండెలో గుబిలిన పుట్టింది, భయం పడింది. నువ్వు కాక ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా చుట్ట కానీ బీడి కానీ ఈ లోకమాసలు ఈ బాటలు చెప్తే నిన్ను దేవుడు శిక్షిస్తాడు, దేవునికి అవమానం తెచ్చినట్టు అని నాకు ఆ వాక్యం చెప్తున్న వాక్యం నా ఉదయం భద్రపరిచి దేవుడు నన్ను స్వతపరిచాడు. స్వతపరిచినాక బాప్టిజం పొందినాక ఇక కమ్మగా దేవుడు దర్శనం ఏం చెప్తుందంటే, పాస్టర్ గారుగా తల్లబట్టలు వేసుకొని పాస్టర్లు నా కంటి కాపాడుతాడు. కలవాగలగా కలల వచ్చి ఓదార్చినట్టుగా నా ఆత్మతోటి అంతరాత్మతోటి నెమ్మది కలిగినట్టుగా ఉండేది. ఓ రోజు ఉండి మా పాస్టర్ గారిని ఏమన్నట్టే, కూకొని మా కోసం ప్రార్థన చేయలేరా మీరు ఏం చేస్తారు, ఇద్దరు మడతలు ఉండరు, మా కొరకు చేయలేరా ప్రార్థన అంటే, అన్న అరగంట సేపటికి ఈ శంప నువ్వు నా కుమారుడు అండి, ఎందుకన్నా నువ్వు నిన్ను నా రక్తం ఇచ్చి నువ్వు కొనుక్కోలేదు, నువ్వు ఎందుకన్నా నా కుమారుని, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా పని చేయి, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి అని నా మనసుకి ప్రేరేపించింది. పక్కన నాకు తెలవక పక్కన కుర్రోడిని అడిగితే, దేవుడు నీతోటి మాట్లాడాడు, నీకేం చెబితే పాస్టర్ గారు తిరుగు, ఆ పని చెయ్యి, ఈ పని వదిలిపెట్టకాకు, చివరి నువ్వు చనిపోయిన దాకా కూడా ఈ పని వదలొద్దు, ఆయన అమ్మడి తిరగమన్నప్పుడు నాకు తిరిగినప్పుడు ఆయనప్పుడు సేపు నాకు సంతోషం కూడా, ఆనందం కలిగేది. 10 సంవత్సరాలు ఏదించిన అది తీసుకున్నాక 10 సంవత్సరాలు 2 సంవత్సరానికి నేను పారిపోయినా, పక్క గొడవ గురించి పారిపోయాను. 3 నెలలు పారిపోయాను ఇక్కడి నుంచి. 3 నెలలు పారిపోయాను. అక్కడ పోయి వీళ్ళందరూ చూసిద్దాం నువ్వు ఎందుకు బతకాలే, సచ్చిపా అంటుంది మా అమ్మాయి. ఉండి పిరికాత్మ గల్ల కూడా ఎప్పుడు పిరికాత్మ దేవుని రాజ్యానికి వారసులు కాదు, ఆ పిరికాత్మ తీసేయి, దేవుని పచ్చానుండు అమ్మాయి చెప్తుంది. మా అన్నయ్య కూతురు ఆమె దేవుని నమ్ముకుంది. పిరికాత్మ తీసేసి 3 నెలలు ప్రార్థన చేసి అక్కడి నుంచి ఇక కమ్మకంగా దేవుని నన్ను స్వత్తపరచుకుంటా, ధైర్యపరచుకుంటా, నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని. అప్పుడు అప్పులు ఉండేది, 3 లక్షల దాకా అప్పులు ఉండేవి. అప్పులు తీరిపోయి నా కుటుంబాన్ని నడిపించుకొని పిల్లలందరూ 2 పిల్లలు కూతురు పెద్ద కుమారుడు నమ్ముకుండు, చిన్న కుమారుడు నా భార్య నమ్ముకోలే. ఎంత చెప్పినా కూడా ఇంటలే. వచ్చి దేవుని మొరపెట్టుకుంటున్నా. పెళ్లిగా మా చిన్నవానికి పెళ్లిగా అసలు కాలేదంటే 40 రోజులు ఈ మందిరాలు పండుకొని అమ్మకి చెప్పేది, అమ్మ ఎంతోమంది అంటారమ్మా తాగుబోతాడు పిల్లని అంటారమ్మా, ఎన్ని చోట్ల పోయినా కూడా పిల్లని అంటారమ్మా. అరే నువ్వు కూకొని ప్రార్థన చేయాలయ్యా, నేను ఉంటా, నీ పక్కన ఉంటా, నేను 10 గంటల అక్కడ ఉంటా, తర్వాత నువ్వు పండుకొని నువ్వు తెల్లగట్ల ప్రార్థన చేయి అని నాకు 11, 12 దాకా చేసుకొని సూత్రాలు చెల్లించేది. నాకు వచ్చిన ప్రార్థన చేసేది, చేసి పండుకునేది. 40 రోజులు పండుకుంటే 40 రోజులు అయిపోయాక సంబంధం కుదిరింది, పెళ్లి చేసాం, 2 పిల్లలు అయ్యారు. అలా కుటుంబం ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు నాకు కూడా శాంతి సమాధానంగా దేవుని పనిలే కొనసాగకుండా పోతున్నా. అంటే ఎందుకంటే ఎప్పుడైతే దేవుని పని చేయకుండా ఉంటామో అప్పుడు కొద్దిగా శ్రమ అన్నది ఆలోచన, ఏం పని చేస్తున్నావు ఏం సంగతి అన్నది మలుచుకొని పని చేసే శక్తి కూడా లేదు నాకు. 61 సంవత్సరం ఇప్పటికి. దేవుడే అనుదినం మనిషిన పొద్దుందా పనికి వెళ్ళి దేవాసూత్రం పోతేనే నాకు పని, లేకపోతే పని రాదు, లేకపోతే ఇంట్లో గలవదు అంటే ఆ సైన్స్ శక్తిని పంపిస్తాడు నాకు. మేము అప్పుడు అంతా ఈ పండుగలు చేసి పూజలు చేసి అన్నీ అసలు ఈడికి వచ్చినా కూడా నేను నమ్మలే. ఇప్పుడు నేను నమ్ముకొని 15 సంవత్సరాలు ఇప్పుడు అంతే. నాకు ఈ మత్స బెట్టపతి అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, యవన కాలం కాడి మోసినప్పుడు అప్పుడు పట్టుకున్నా బాగుండిపోవు, నీ ముసలితాగా నీ కాడి మొత్తం నేను ఏం జరుగుతా, ఎందుకు పట్టుకున్నావు అని ఇప్పుడు అనిపించేది. యేసయ్య అని నా ఆలోచన చొప్పున దేవుని వాక్యం ఎప్పుడైతే నాకు ఉదయంలో దొరబడుతుందో అప్పుడు నెమ్మదిగా ఉండేది. ఇవన్నీ ఇంట్లో కుటుంబం కూడా ఏది ఇచ్చింది నన్ను, ఇంట్లో భార్య పిల్లలు అందరూ. నాకు మనశ్శాంతి లేకుండా పోయేది, సమాధానం లేకుండా పోయేది. ఎప్పుడైతే దేవుని దగ్గర పాతాలు పెట్టుకొని ఏడుకున్నప్పుడు కమ్మంగా దీవించుకుంటా నాలో ఉన్న సకల పాపాలు కడిగి వేసి పరిశుద్ధపరిచి పవిత్రంగా ఉంచండి ఇప్పుడు ఈ టైం దాకా అని నా ఆలోచన చొప్పున దేవుని వాక్యం ఎప్పుడైతే నాకు ఉదయంలో దొరబడుతుందో అప్పుడు నెమ్మదిగా ఉండేది. ఇవన్నీ ఇంట్లో కుటుంబం కూడా ఏది ఇచ్చింది నన్ను, ఇంట్లో భార్య పిల్లలు అందరూ.
నాకు మనశ్శాంతి లేకుండా పోయేది, సమాధానం లేకుండా పోయేది. ఎప్పుడైతే దేవుని దగ్గర పాతాలు పెట్టుకొని ఏడుకున్నప్పుడు కమ్మంగా దీవించుకుంటా నా నాలో ఉన్న సకల పాపాలు కడిగివేసి పరిశుద్ధపరిచి పవిత్రంగా ఉంచండి. ఇప్పుడు ఈ టైం దాకా దేవుడు మాత్రం నన్ను, నా కుటుంబాన్ని, నా బంధుమిత్రులు కూడా దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.